అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ స్వాగతం. నేను మీ సంతోషి. అండ్ సమంత గురించి అందరికీ తెలిసిందే. సో, సమంత ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ఆవిడ ఎన్నో సినిమాలు చేశారు. అలాగే ఆవిడ ఫస్ట్ సినిమా 'ఏం మాయ చేసేవి' సినిమాతో నాగ చైతన్యకి జంటగా నటించారు. అలాగే నాగ చైతన్యతో ప్రేమ వివాహం కానివ్వండి, పెద్దల్ని ఒప్పించి వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరికీ మనస్పర్ధలొచ్చి ఇద్దరు డివోర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడైతే డివోర్స్ అయ్యాయో ఆ తర్వాత సమంతకి మయోసైటిస్ వ్యాధి అనేది ఎక్కువ కావడం, ఆవిడ రెస్ట్ తీసుకోవడం అలా అన్నీ జరిగాయి. ఆ తర్వాత నాగ చైతన్య కూడా తన సినిమాస్‌తో తను కొత్త కొత్త సినిమాలు ట్రై చేయడం, ఇలా చేయడం అవన్నీ కూడా చేశారు. అలాగే రీసెంట్‌గానే 'తండేల్' మూవీతో మంచి హిట్ అయితే కొట్టాడు నాగ చైతన్య. అలాగే వీళ్ళిద్దరు డివోర్స్ తర్వాత సమంత కూడా 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్, అంటే గ్యాప్ తీసుకున్న తర్వాత వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశారు. అంటే ఆవిడ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడమే కాకుండా ఆవిడ నిర్మాతగా కూడా 'శుభం' అనే మూవీని ఒకటి రిలీజ్ చేశారు. ఆ మూవీతో కూడా ఆవిడ విజయం అనేది అందుకున్నారు. రీసెంట్‌గా అంటే ఇద్దరు డైవర్స్ అయిన తర్వాత ఎవరి ఫ్యూచర్ అంటే ఎవరి కెరియర్‌లో వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. అంటే రీసెంట్‌గా ఒక అవార్డు ఫంక్షన్‌లో అమలా గారు అలాగే సమంత గారు కలిసారు అని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఈ అవార్డు ఫంక్షన్ సంబంధించి ప్రోమో అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ ప్రోమో కూడా ప్రెజెంట్ బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే సమంత, అమలా గారు కూడా ఒకే ఫంక్షన్‌లో అయితే ఉన్నారు. అవార్డు ఫంక్షన్. సమంతకి 15 ఇయర్స్ ఇండస్ట్రీలో ఆవిడ రాణించారని చెప్పేసి ఆవిడకి ఒక అవార్డు అనేది ఇచ్చారు. ఆ అవార్డులో అంటే ఆ అవార్డ్ ఫంక్షన్‌లో అవార్డ్ తీసుకున్నప్పుడు ఆవిడ కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన మాటలకు అమలా గారు కూడా చప్పట్లు కొట్టారు. అలాగే అమలా గారికి కూడా ఒక అవార్డు అనేది వచ్చింది. జంతువుల్ని రక్షించడంలో ఆవిడ గత కొన్నేళ్లుగా శ్రమ పడుతున్నారు. దాని గురించి ఒక అవార్డు అనేది ఇచ్చారు. వీళ్ళిద్దరూ అంటే ఎప్పుడైతే నాగ చైతన్య అలాగే సమంత డివోర్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ మొదటిగా కలవడం అనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిశారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే మ్యారేజ్‌కి ముందు కానివ్వండి, మ్యారేజ్ తర్వాత కానివ్వండి, అంటే సమంతకి అలాగే నాగార్జున ఫ్యామిలీకి అంటే మంచి బాండింగ్ అనేది ఉండేది. డివోర్స్ అయ్యాక కూడా అఖిల్ అంటే సమంత, నాగ చైతన్య ఫొటోస్‌ని డిలీట్ చేయకుండా, అలాగే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే మనం సినిమాలో యాక్ట్ చేశారో నాగార్జున అలాగే సమంత, అంటే ఫ్యామిలీ పరంగా అందరూ యాక్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా సమంత పట్ల ఎంతో ప్రేమతో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్ళేవారు. ఇప్పటికీ కూడా సమంత పైన ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇన్స్టాలో పోస్టుల్లో కానివ్వండి, సమంతని ఎక్కడ డిలీట్ చేసినట్లేదు. కాకపోతే ఈ మధ్యన రీసెంట్గా ఈ ఈవెంట్లో కలవడం వల్ల ఈ ఈవెంట్కి సంబంధించిన ఒక ప్రోమో అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సమంత, అమలా గారు కలిశారు అని చెప్పేసి. దీని గురించి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రోమోనే రిలీజ్ అయింది. ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయేమో చూద్దాము. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ.